సిబిఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై వాదనలు ముగిశాయి. తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు జడ్జి కావేరి పవేజా. అయితే ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించారు. ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని చెప్పారు. ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని అన్నారు. అటు కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ సిబిఐ తన వాదనలు వినిపించింది. కవిత లిక్కర్ కేసులో కీలక వ్యక్తిగా ఉన్నారని తెలిపింది. మరోవైపు కాసేపట్లో ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. మనం బ్రేకింగ్ చూస్తున్నాం. సిబిఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఇప్పటివరకు వాదనలు ముగిశాయి. తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు జడ్జి కావేరి పవేజా. అయితే ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలని ఒకవైపు ఆమె తరపు లాయర్లు వాదనలు వినిపించడం జరిగింది. కోర్టులో ఆధారాలు లేకుండానే ఆమెను అరెస్టు చేశారని కోర్టులో చెప్పారు లాయర్లు. అలాగే ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని కూడా ప్రశ్నించడం జరిగింది. అటు కవితకు బెయిల్ ఇవ్వొద్దంటూ సిబిఐ కూడా తన తరపు వాదనలు వినిపించింది. కవిత లిక్కర్ కేసులో ఒక కీలక వ్యక్తిగా ఉన్నారని తెలిపింది. మరోవైపు మరి కాసేపట్లోనే ఈడీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. సిబిఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ఇప్పటివరకు వాదనలు ముగిశాయి. కోర్టులో తీర్పును మే 2కు రిజర్వ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు. రాజు, తీర్పునైతే మే 2కు రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయి?